యాహ్! ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. సో, ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కైతే వీడియోని షేర్ చేయండి. సో, ఈరోజు మన వీడియోలో కంటెంట్ ఏందంటే మనకి టాస్క్ పోర్టల్ నుంచెల్లయితే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో, ఈరోజు కంపెనీ నేమ్ వచ్చేసి మాస్ మ్యూచువల్ గ్లోబల్ ఆపరేషన్స్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో, ఈ కంపెనీనైతే మనకి హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో, ఈ జాబ్‌కైతే అప్లికేషన్ డేట్ వచ్చేసి 25/1/2025 అనేది లాస్ట్ డేట్. సో, డొమైన్ వచ్చేసి మనకి ఇన్స్యూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వచ్చేసి డొమైన్. నెక్స్ట్ దీనికొచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళు మెన్షన్ చేశారు ఇక్కడ బీఈ, బీటెక్, సీఎస్‌సి, ఐటీ, ట్రిపుల్ ఈ, ఈసీఈ డిసిప్లిన్స్. సో, ఈ బ్రాంచెస్ అన్ని వాళ్ళైతే ఎలిజిబుల్ ఉన్నారు. నెక్స్ట్ ఫ్రమ్ 2023-24 బ్యాచ్ అండ్ 65% అనేది ఉండాల్సి ఉంటుంది. అండ్ నో బ్యాక్‌లాగ్స్. సో, 0 బ్యాక్‌లాగ్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది. సో, అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 25 జనవరి 2025. నెక్స్ట్ మనకి ఇదొచ్చేసి ఒక ఇంటర్న్‌షిప్ రోల్. నెక్స్ట్ డెసిగ్నేషన్ వచ్చేసి ఇంటర్న్. సో, ఇంటర్న్‌షిప్ రోల్ వచ్చి డెసిగ్నేషన్ వచ్చేసి ఇంటర్న్. మనకి స్టైపెండ్ వచ్చేసి 21,000 పర్ మంత్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో, దీనికి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది. ప్యాషన్ టు లెర్న్, ఇంటర్న్స్ విత్ ఇంట్రెస్ట్ ఎక్స్‌పోజ్ టు వేరియస్ కాన్సెప్ట్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్. సో, ప్రూవెన్ అబిలిటీ టు సక్సెస్‌ఫుల్లీ ప్రియారిటైజ్ అండ్ హ్యాండిల్ మల్టిపుల్ టాస్క్స్. Excellent attention to detail and organization skills. Education and experience in bachelor in computer science, information technology or equivalent programs. Please share the profiles and an Excel sheet with the details. సో, టెక్నికల్ స్కిల్స్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ గుడ్ వర్బల్ అండ్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్. అదర్ స్కిల్స్ వచ్చేసి నాలెడ్జ్ స్కిల్స్, అబిలిటీస్ వచ్చేసి గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ డిజైర్ టు గెట్ హ్యాండ్స్ డ్రిఫ్టీ. సో, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ వల్ల వచ్చేసి ట్రాన్స్‌పోర్ట్ ప్రొవైడెడ్ విత్ ఇన్సూరెన్స్. సో, మనకైతే ఒకవేళ మనం సెలెక్ట్ అయినట్టయితే మనకైతే ట్రాన్స్‌పోర్టేషన్ ఫ్రీ అనేది ఉంటుంది. నెక్స్ట్ షిఫ్ట్ వచ్చేసి మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటాయి. బట్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ విత్ రొటేషనల్ షిఫ్ట్స్ యాస్ వెల్. సో, మార్నింగ్స్ అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో, ఇదొచ్చేసి టోటల్ జాబ్ అప్లికేషన్ ప్రొసీజర్ అండ్ నేను ఈ వీడియో కిందనైతే ఈ జాబ్ అప్లికేషన్ లింక్ అయితే ఇస్తాను. మీరు అక్కడితో అయితే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఈ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకైతే నేనైతే ఈ జాబ్‌కైతే అప్లై చేసిన. మీరు 1 సెకండ్ మీరు ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు మన అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయనీకైతే రావడం జరుగుతుంది. సో, ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తా 1 సెకండ్. సో, ఇదొచ్చేసి లింక్. సో, ఓపెన్ చేసిన వెంటనే మనకైతే మెయిల్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. యూనివర్సిటీ హాల్ టికెట్ నంబర్, స్టూడెంట్ నేమ్, జెండర్, హైయెస్ట్ క్వాలిఫికేషన్, స్పెషలైజేషన్, మొబైల్ నంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్ 10th పర్సెంటేజ్, ఇంటర్మీడియేట్ పర్సెంటేజ్, ఇంజినీరింగ్ పర్సెంటేజ్, కాలేజ్, యూనివర్సిటీ నేమ్, డిస్ట్రిక్ట్, కాలేజ్ డిస్ట్రిక్ట్. సో, ఇవన్నీ ప్రాపర్‌గా ఫిల్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి టాస్క్‌లో రిజిస్టర్ అయినామా లేదా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే మన ప్రొఫైల్ అయితే అమెజాన్ వాళ్ళకైతే సారీ మన ప్రొఫైల్ అయితే కంపెనీ వాళ్ళకైతే సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో, మన ప్రొఫైల్ అనేది ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయినట్టయితే మనకైతే వాళ్ళైతే మెయిల్ ద్వారానైతే కాంటాక్ట్ అవుతారు. సో, ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ షేర్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డూ అప్లై. థాంక్ యూ. ఆల్ ద బెస్ట్.